హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు చిక్కదనం లేకుండా చక్కని సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాము అండి. సేమియా పాయసం తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎంత టేస్ట్గా ఉంటుందో. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్ట్ ఉంటుంది. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అది చిక్కగా ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా దీంట్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, ఒక 10 వరకు జీడిపప్పులు, 5-6 వరకు బాదం వేసేసుకొని చక్కని కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ఇప్పుడు కొన్ని కిస్మిస్లు కూడా వేసుకున్నాను. నాకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. అలానే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది కూడాను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకుందాము అండి. పక్క స్టవ్ పైన 1 కప్పు సేమియాకి 3 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను అండి. అది చక్కగా మరిగేంత వరకు వాటర్ని మరిగించుకొని సేమియా వేగిన వెంటనే దీంట్లో వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇలా చేయడం వల్ల సేమియా మంచిగా బాయిల్ అవుతుంది. అలానే 1 కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్కి 1 కప్పు కాచిన పాలు తీసుకున్నానండి. ఇలా పాలు కూడా వేయడం వల్ల చక్కగా పాలల్లో సేమియా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. అలానే నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో అయితే హెల్దీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో షుగర్తోనైనా చేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకున్నాను. ఇప్పుడు సేమియా 3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 4-5 యాలకులని దంచి వేసుకొని ఇలా కలిపేసుకుందాము. సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొంత తీసుకొని మనం ప్రెస్ చేసుకున్నాము అంటే చూడండి చక్కగా ఉడికిపోయింది సేమియా. ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్ని స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడాను సగం వేసుకున్నానండి. మిగిలిన సగం లాస్ట్లో వేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేయండి. కానీ బెల్లం వేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, బెల్లమైనా వేడిగా ఉండాలి, పాయసమైనా వేడిగా ఉండాలి. ఏదైనా ఒక్కటే వేడిగా ఉండాలండి, లేదా పాలు అనేవి విరిగిపోతుంది, పాయసం అనేది విరిగిపోయినట్లుగా వస్తుంది. ఒకటి చల్లగా ఉండాలి, ఒకటి వేడిగా ఉండాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసి కలిపిన తర్వాత చిటికెడు సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ పాయసానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వేడిగా ఉన్నప్పుడు కాస్త మరీ పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది. 10 నిమిషాలు సెట్ అయిన తర్వాత మంచి పర్ఫెక్ట్ టెక్చర్లో వచ్చి మన పాయసం పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఇంకా ఇదే కన్సిస్టెన్సీలో చక్కగా ఉంటుంది. ఎంతసేపటికైనా కానీ చిక్కపడదు, చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.